హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను మీకు వేకెన్సీస్ రాబోతున్నాయి, ఎన్టీపీసీవి మళ్ళీ వస్తాయి, నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కంపల్సరీ అని ఇంతకుముందు వీడియోనే ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను నేను. సో అదే విధంగా మనకి రైల్వే అనేది అప్రూవల్ అనేది ఇచ్చేసింది. పోస్టులు ఎన్ని పడుతున్నాయి, ఏ కేటగిరీస్లో ఎన్ని ఉన్నాయి, ఇది ఈవినింగ్ వచ్చిన న్యూస్ అనమాట. రీసెంట్గా ఇప్పుడే ఇందాకే వచ్చిన న్యూస్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డ్ అనేది అప్రూవ్ ఇచ్చింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏం కథ అనేది ఒక్కసారి చూడండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి గ్రాడ్యుయేట్ ఎన్ని ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేట్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. సో గ్రాడ్యుయేట్ వచ్చి లాస్ట్ ఇయర్ వచ్చి మనకి 8,000 ఉండే గ్రాడ్యుయేట్లో. ఇప్పుడు వచ్చి ఓన్లీ 5,000 వేకెన్సీస్ మాత్రమే పడ్డాయి. అంటే 5,817 వేకెన్సీస్ ఉన్నాయి గ్రాడ్యుయేట్ బేస్ పైన. నెక్స్ట్ అంతేకాకుండా అండర్ గ్రాడ్యుయేట్ ముందు వచ్చి 3,058 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇది 2025 పోస్టులు అనమాట. ఒక్కసారి చూడండి ఏమేమి పోస్టులు పడ్డాయో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ సీరియల్ నెంబర్ కదా, ఇక్కడ అన్ని సీరియల్ నెంబరు, పోస్ట్ నేము, డిపార్ట్మెంటు, నెక్స్ట్ పే లెవెల్, అప్రూవల్ వేకెన్సీస్ చూడండి. అంటే ప్రతిసారి అప్రూవల్ వేకెన్సీస్ వస్తుంటాయి కదా, దాని గురించే మాట్లాడుతున్నా. స్టేషన్ మాస్టర్ చూడండి ఒకసారి. స్టేషన్ మాస్టర్ వచ్చి పే లెవెల్ 6, అప్రూవల్ వేకెన్సీ 615, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3423, ట్రాఫిక్ అసిస్టెంట్స్ మెట్రో రైల్వే చూడండి లెవెల్ 4, ఇది 59 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ చూడండి, ఇది కూడా పే లెవెల్ 6, 161 మాత్రమే ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా పోస్టులు ఇవి. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్స్ కమ్ టైపిస్ట్. నెక్స్ట్ టోటల్గా పే లెవెల్ వచ్చి 5, 921 వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి 638 పోస్టులు ఉన్నాయి. 5817 టోటల్ వేకెన్సీస్, అంటే 5,817 వేకెన్సీ. ఇంకొకటి పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ టైపిస్ట్ ఉంది కదా, వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది 3 స్టేజెస్లో ఉంటుంది. ఓన్లీ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా 161 ఉన్నాయి. ఇది ఓన్లీ 2 స్టేజెస్ మాత్రమే ఉంటాయి. ట్రాఫిక్ అసిస్టెంట్. సో దాని గురించి ఒకసారి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చెప్తాను, ఓకేనా? ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ పోస్టులు చూడండి. ట్రైన్స్ క్లర్క్ అంటే టీసీ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా వచ్చి 77 ఉన్నాయి. నెక్స్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సిసిటీసీ వచ్చి 2424, అంటే 2,424 మాత్రమే ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది లెవెల్ 2 వచ్చి 394, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి 163. ఆల్ ఓవర్ ఇండియాలో 3058. ఓకే, ఇది అప్రూవల్ ఇచ్చిండేది మనకి. నీట్గా చూడండి ఒకసారి ఏ జోన్లో ఏమున్నాయి ఏమి అనేది మొత్తం ఇక్కడ మనకి ఇచ్చేసింది. ఓకే, ఎస్సీఆర్ లైన్ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం జోన్ వైజ్గా వెళ్ళిపోతే మనకి డిజిట్లే వస్తాయండి. అందరికీ డిజిట్లే వస్తాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏమైనా ఉంది అంటే అందరికీ ఏదైనా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మనం క్వాలిఫై అనేది చాలా కష్టం అండి. ఈ పోస్టుల్లో కూడా ఇంకా ఇప్పుడు ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు నా సజెషన్ ఫస్ట్ గ్రూప్ డి పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ దీనిపైన ఫోకస్ చేయండి. ఇవి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయో తెలియదు. గ్రూప్ డి ఫస్ట్ అయితే జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ గ్రూప్ డి జరిగిన తర్వాత ఇవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను మ్యాక్సిమము తెలిసిన ఇన్ఫర్మేషనే చేస్తాను మీకు. ఏది పడితే అది మాట్లాడను ఇక్కడ మీకు, ఓకేనా? సో నేను ప్రతిసారి చెప్తానే ఉంటా మీకు, కన్సిస్టెంట్గా ఉండండి, ప్రిపరేషన్ చేయండి. నెక్స్ట్ మనకి నేను సైన్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్న గ్రూప్ డి వాళ్ళు. అదేవిధంగా ఎన్టీపీసీలో కూడా జనరల్ సైన్స్ టాపిక్ ఉంది. ప్రతి రైల్వే ఎగ్జామ్లో జనరల్ సైన్స్ టాపిక్ ఉంది. జీకే అనేది క్రూషియల్ రోల్ అనమాట. జీకే చదవకోకుండా మీరు రైల్వే జాబ్ క్రాక్ చేస్తామనేది ఇంపాసిబుల్ అది. సో అందరికీ నేను చెప్పేది ఏమైనా ఉందంటే మన ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీకు ఉపయోగపడే ఛానల్ మంది. నేను ఏది పడితే అది మాట్లాడను. కావాలంటే నేను విత్ ప్రూఫ్ ఎస్టర్డే ఏమో నేను ఒక వీడియో చేస్తాను సార్, ఎట్లా సార్ నెక్స్ట్ ఇయర్ పడుతుందా నోటిఫికేషను, లేదంటే 2028 అని అడిగాడు
ఒక కామెంట్లో. సో మ్యాక్సిమం పడుతుందనే ఐడియా ఉంది, కానీ ఇంత జల్లి పడుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ. అది పరిస్థితి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో కూడా ఎడిటింగ్ చేయట్లేదు, మీరు ఎడిటింగ్ చేశారనుకోద్దండి, ఏమి డైరెక్ట్గా అట్లే అప్లోడ్ చేసేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.